ఒక విషయం గురించి మాట్లాడాలి. అదేంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనుకుంటా సమంత గారు చాలా నార్మల్‌గా సినిమాలో ఉన్న ఒక డైలాగ్ చెప్పారు. "ఈ సినిమాతో ఒక్కొక్కరిని కొడతాను చూడు" అని చెప్పి. అది కొంతమంది ఫ్యాన్స్‌ని ట్రిగ్గర్ చేసింది. కొంతమంది యాంటీ ఫ్యాన్స్‌ని అంటే తనంటే పడని వాళ్ళని. దాంట్లో కొంతమంది ఒక హీరో ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో, వాళ్ళు దాన్ని కోట్ చేసి "నీకు అంతుందా? నీకు ఇంతుందా?" అని చెప్పి చాలా నెగెటివ్ కామెంట్స్ చేశారు. బట్ చూసారు కదా, ఆ హీరో యూఎస్ఏ కలెక్షన్ల కంటే డబుల్ మార్జిన్‌తో కొట్టింది. తెలుగు స్టేట్స్‌లో కలెక్షన్ చూసుకుంటే బుక్ మై షో సేల్స్ ఆ హీరో కంటే ఎక్కువ ఉన్నాయి. ఇది కొట్టడం అంటే ఒక్కొక్కరిని కొడతాను చూడు అంటే చాలా బాగా కొట్టింది ప్రాఫిట్స్ తోటి. మీరు ప్రాఫిట్స్ తోటి కొట్టలేదు, పోస్టర్లతో కొట్టారు. జస్ట్ కలెక్షన్ రాకపోయినా 100 కోట్ల పోస్టర్ వేసుకొని కొట్టారు. అది అందరికీ తెలిసిన విషయమే. హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ మ్యాక్స్. ఎలా ఉన్నారు? మా ఇంటి బంగారం థియేటర్ల పాలిట బంగారంగా మారింది, డిస్ట్రిబ్యూటర్ల పాలిట బంగారంగా మారింది. అండ్ సమంతకి కూడా ఆఫ్టర్ 3 years మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమా కలెక్షన్లు ఏంటి, ఎందుకు ఇంత బాగా పర్ఫామ్ చేస్తుంది, దీనికి ముందు రిలీజ్ అయిన వాటితో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం వీడియోలో. అండ్ అవన్నీ మాట్లాడుకునే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే అందరికంటే ముందు మన వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సమంత కాకుండా ఈ సినిమాకి పెద్ద స్టార్ ఫ్యామిలీ బ్యాకింగ్ లేదు. తీసింది కూడా తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో, సో పెద్ద ప్రొడక్షన్ బ్యాకింగ్ లేదు. అండ్ సాంగ్స్ కూడా పెద్ద చార్ట్ బస్టర్స్ అవ్వలేదు. మీడియా ఇంటర్వ్యూస్ అండ్ చిన్న ఈవెంట్స్ కాకుండా ఓ పెద్ద జనాల మీద పడి ఉద్దేశింది కూడా లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఇంటి బంగారం అనే సినిమాకి మిక్స్డ్ టాకే వచ్చింది. అంటే కొంతమంది పర్లేదు అన్నారు, కొంతమంది యావరేజ్ అన్నారు, కొంతమంది ఒకసారి చూడొచ్చు అన్నారు. ఇలా ఓవరాల్ గా టాక్ చూస్తే మిక్స్డ్ టాకే ఉండేది. మిక్స్డ్ టాక్ ఉన్నా కూడా ఒక సపరేట్ టీం పెట్టి లీగల్ కేసులు, కాపీరైట్ కేసులు రివ్యూస్ మీద వేయలేదు. రివ్యూస్ మీద ఎందుకు కాపీరైట్ కేసులు వేయాలి, ఎందుకు లీగల్ కేసులు పంపించాలి? ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే రివ్యూస్తో ఎటువంటి ఫరక్ పడదు. చాలా మంది రివ్యూయర్స్ కొన్ని గొప్ప గొప్ప సినిమాలే బాగాలేదు, యావరేజ్ అన్నారు, అయినా ఆ సినిమాలు ఆడలేదా? సో సినిమాలో మ్యాటర్ లేనప్పుడే ఈ లీగల్ కేసులు, కాపీరైట్ కేసులు వస్తాయి. దగ్గర ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి 50 కోట్ల గ్రాస్ కొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ఆడియన్స్ కి నచ్చిన సినిమాని ఏ క్రిటిక్ ఆపలేడు, ఏ రివ్యూయర్ ఆపలేడు, ఏ ర్యాండమ్ సోషల్ మీడియా పోస్ట్ ఆపలేదు. ఆడియన్స్ కి నచ్చకపోతే మీరు ఏదైనా చేయండి, లీగల్ కేసులు వేయండి, కాపీరైట్ కేసులు వేయండి, ఇంత కూడా ఫరక్ పడదు. అదంతా పక్కన పెట్టి మా ఇంటి బంగారం అనే సినిమాని 35 crore బడ్జెట్ లో తీశారు. అంటే షూటింగ్ మొత్తం ఒక దగ్గర అవడంతో పెద్ద ప్రొడక్షన్ బడ్జెట్ కూడా అవ్వలేదు. దట్స్ నైస్. 30 crore అనేది ఇప్పుడు ప్రెసెంట్ లో ఒక స్టార్ హీరోయిన్ పెట్టుకొని అది లో బడ్జెట్ సినిమాని, అది కూడా తను ఓన్ గా ప్రొడ్యూస్ చేసిన సినిమా. ఫస్ట్ థింగ్, దానికి నాన్ థియేట్రికల్ అంటే మ్యూజిక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్, ఓటీటీకి అమ్మితే వచ్చే రైట్స్ ఇవన్నీ కలిపి 33 crore వచ్చాయి. ఇప్పుడు ఎంత కావాలి? 2 crore కావాలి. సినిమా రిలీజ్ ఎవ్వరికి అమ్మలేదు. అంటే థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ కి అమ్మకుండా, ఓకే మూవీ మీద కంటెంట్ మీద నమ్మకమా లేకపోతే ఏదో ఒకటి అనుకొని చెప్పి అడ్వాన్స్ బేసిస్ మీద రిలీజ్ చేశారు. అడ్వాన్స్ బేసిస్ మీద రిలీజ్ చేయడం అంటే సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన కలెక్షన్స్ లో కొంచెం పర్సంటేజ్ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు. ఎందుకంటే జస్ట్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, అవుట్ అండ్ అవుట్ కొనుక్కోలేదు కాబట్టి. సో ఆ విధంగా టోటల్ కంప్లీట్ ప్రాఫిట్ ప్రొడ్యూసర్స్కే వస్తుంది. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళకి ఏ లాస్ లేకుండా వాళ్ళు రిలీజ్ చేసినందుకు వచ్చిన కలెక్షన్స్ లో కొంత పర్సెంటేజ్ వాళ్ళు ప్రాఫిట్ గా తీసుకుంటారు. అండ్ థియేటర్స్ కూడా వాళ్ళ రెంటల్ పర్సెంటేజ్ బేసిస్ మీద వాళ్ళ షేర్ వాళ్ళకి వెళ్తుంది. సో ఈ అడ్వాన్స్ బేసిస్ మీద రిలీజ్ చేయడం వల్ల ప్రొడ్యూసర్ కి ఏదర్ హైలీ ప్రాఫిట్ ఉంటుంది, లేకపోతే కొంచెం రిస్క్ తీసుకొని చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆ రైట్స్ అన్ని ముందే రికవర్ అవ్వడం వల్ల సో వాళ్ళు అడ్వాన్స్ బేసిస్ రిలీజ్ మీద వెళ్ళారు. ఇలానే వెళ్తే చాలా మంచిది. అన్ని సినిమాలు కూడా ఏదో మా సినిమాలో గొప్ప కంటెంట్ ఉంది అది ఇది అని చెప్పి ఎక్కువ రేట్లకు అమ్మి టికెట్ ప్రైజెస్ పెట్టి మాది హై స్కోప్ ఉన్న సినిమా, విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా, ఇది అదే అని చెప్పి ఆడియన్స్ ని మోసం చేయడం తప్ప ఏది లేదు. ఇలా చేసుకుంటే నీ కంటెంట్ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు అడ్వాన్స్ బేసిస్ మీద రిలీజ్ చేసుకో. అప్పుడు ఇంకా మంచిగా వస్తాయి కదా నీ కలెక్షన్స్. నీ కంటెంట్ అంత బాగుంది కదా, అంత గొప్ప కంటెంట్ అని ఎగురుతున్నారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ వీటిలో. సో అడ్వాన్స్ బేసిస్ మీద రిలీజ్ చేసుకోండి, ఎవరికి లాస్ ఉండదు, మంచిగా ప్రాఫిట్ వస్తే మీరే తినొచ్చు, మంచి డిస్ట్రిబ్యూటర్స్ ప్రాఫిట్ లో ఉంటారు, థియేటర్స్ ప్రాఫిట్ లో ఉంటాయి. బట్ అలా జరగదు. సినిమా మిడ్ కంటెంట్ తీయాలి, అమ్మాలి, అదంతా ఇంకొక టాపిక్లే కానివ్వండి. సో ఇదనమాట. వచ్చిన ప్రతి రూపాయి ప్రొడ్యూసర్కి కొంచెం పర్సెంటేజ్ పోను. టోటల్ ఒక ఈ వీకెండ్ కలెక్షన్ చూసుకుంటే నైజామ్ లో 5.3 crore కలెక్ట్ చేసింది. నార్మల్ గా నైజామ్ అంటే మనకి చాలా డిస్ట్రిక్ట్స్ వస్తాయి కానీ, బట్ ఈ సినిమా మోస్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ హైదరాబాద్ లోనే వచ్చింది. హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ లో సింగిల్ స్క్రీన్లు అన్ని బాగా నిండిపోయాయి. ఓవర్ ద వీకెండ్ చాలా బాగా ఆడింది. కానీ బట్ డిస్ట్రిక్ట్స్ లో, టౌన్స్ లో కొద్దిగా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ ఏపీలో 4.4 crore కలెక్ట్ చేసింది. మీరు ఒకటి గమనించారా, నైజామే ఎక్కువ ఉంది ఏపీ కంటే. అండ్ ఏపీలో కూడా మేజర్ సిటీస్, మేజర్ టౌన్స్ లో బాగానే ఆడింది సినిమా. అండ్ చిన్న చిన్న టౌన్స్, విలేజెస్ లో పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. అండ్ తమిళనాడులో 1 crore షేర్ కలెక్ట్ చేసింది. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2.4 crore కలెక్ట్ చేసింది. అండ్ ఓవర్సీస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ యుఎస్ఏ. సో అక్కడ ఓవర్సీస్ మొత్తం కలిపి 6.6 crore కలెక్ట్ చేసింది. టోటల్ గా 3 days కలిపి 40 crore గ్రాస్ అండ్ 19.7 crore షేర్ కలెక్ట్ చేసింది. చూడండి, సినిమా బడ్జెట్ మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ తో వచ్చేసాయి కదా. ఇప్పుడు ఓన్ రిలీజ్ చేసుకున్నారు కదా. సో సపరేట్ బ్రేక్ ఈవెన్ అంటూ ఏం లేదు కదా. సరే ఒక 10 crore వాల్యూడ్ బ్రేక్ ఈవెన్, ఎందుకంటే సమంత గారికి ఉన్న స్టార్డమ్ అదంతా మైండ్ లో పెట్టుకొని ఒక 10 crore 11 crore వాల్యూడ్ బ్రేక్ ఈవెన్ అనుకున్నా కూడా ఇప్పుడు మొత్తం ప్రాఫిటే వస్తుంది కదా సమంత గారికి. ప్రొడక్షన్ తందే కదా.
సో అలా రిలీజ్ చేసుకుంటే ఎవరికి బాధ ఉండదు. టికెట్ ప్రైజులు కూడా నార్మల్ 150 రూపాయలు పెట్టారు. ఫైనల్ గా ఏమైంది, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది. రిపీట్ ఆడియన్స్ ఉంటుంది చూసారా, ఆ రిపీట్ ఆడియన్స్ ని గెయిన్ చేసింది. ఎస్పెషల్లీ నేను మొన్న సినిమాకి వెళ్ళినప్పుడు చూస్తే సగం థియేటర్ కంటే ఎక్కువే లేడీస్ ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి సమంత గారి మీద ఉన్న నమ్మకం ఎలాంటిదో. ఆడియన్స్ థియేటర్కి వస్తున్నారు, రిపీట్స్ లో వస్తున్నారు, లేడీస్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. టికెట్ ప్రైజెస్ మీరు రీజనబుల్ గా పెడితే 100, 150 పెడితే 200 లోపు పెడితే రిపీట్ ఆడియన్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, లేడీస్, పిల్లలు. ఇప్పుడు మదర్ వచ్చినప్పుడు పిల్లలు కూడా తీసుకొస్తారు కదా. సో అలా రిపీట్ ఆడియన్స్ పెరిగి కలెక్షన్స్ వస్తాయి. కానీ మన పెద్ద సినిమాలకి ఏం చేస్తున్నారు, 400 కోట్లు అంటున్నారు. ఆ 400 కోట్లు 200 కోట్లు హీరో రెమ్యునరేషన్ వెళ్ళిపోతుంది కదా. మీరు సినిమా ఏం తీస్తున్నారు, మిగతా వాళ్ళు ఒక 50 కోట్ల రెమ్యునరేషన్, మీరు 150 కోట్లు సినిమా తీసి అది ఇది అని గొప్పలు చెప్పి ఎవరిని మోసం చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పినందుకు నన్ను తిడతారు కానీ పెద్ది అనే సినిమా ఎగ్జాంపుల్ గా తీసుకోండి. పెద్ది సినిమా నార్త్ అమెరికా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే $6.5 మిలియన్ కలెక్ట్ చేయాలి. కానీ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, హార్డ్లీ 3.5, 3.8 అంతే అనుకుంటా ఈ రోజుతో చూస్తే. అంతే కలెక్ట్ చేసింది. అంటే ఇప్పుడు ఆ $3 మిలియన్ ఎవరికి లాస్, డిస్ట్రిబ్యూటర్కే కదా లాస్. హెవీ ప్రైసెస్ కి కొని మీరు $30, $25 పెట్టి ఎవరిని మోసం చేద్దామని నాకు అర్థం కాదు. ఫైనల్ గా ఏమైంది, మీకే కదా సగానికి సగం లాస్ వచ్చి డిజాస్టర్ అయింది కదా సినిమా నార్త్ అమెరికాలో. అండ్ మన తెలుగు స్టేట్స్ లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ కొన్ని అవి మినహాయిస్తే మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ జస్ట్ అబౌవ్ యావరేజ్ సెమీ హిట్ గానే మిగులుతున్నాయి. అంటే ఇప్పుడు ఏంటి, అంతంత ప్రైజెస్ కి పెట్టుకొని అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి రూపాయి ప్రాఫిట్ కూడా రాకపోతే రిలీజ్ చేసి ఏం ఉపయోగం, ఎవరికి ఉపయోగం. మీరు నార్మల్ టికెట్ ప్రైసింగ్ పెడితే వచ్చే కలెక్షన్స్ కంటే డబల్ త్రిబుల్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాడే ఉన్నాడు, నేను ఒక 600 పెట్టి ప్రీమియర్కి వెళ్ళే బదులు నేను ఫస్ట్ డే మంచిగా నార్మల్ ఒక 200 అనుకో, ఒక 4-5 తీసుకెళ్తా కదా. అంతే కదా. ఇప్పుడు సినిమా నచ్చితే నేను 2వ సారి వెళ్తా కదా, మీకే వస్తాయి కదా ఎక్కువ కలెక్షన్లు. కానీ అలా ఉండదు, మనకి ఫస్ట్ వీకెండ్లోనే మొత్తం కలెక్ట్ చేసేయాలి, అన్నీ చేసేయాలి. సో పెద్ద ఒకటే కాదు, పెద్ద సినిమాలంతా అంతే. పెద్ద సినిమాలు జస్ట్ నేమ్ సేక్ మాత్రమే పెద్ద సినిమాలు, వాటి వల్ల డిస్ట్రిబ్యూటర్లకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మా ఇంటి బంగారం అనే సినిమా US లో లైక్ ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు సినిమాని. ఎందుకు, మీరు పాసెస్ ఎనేబుల్ చేశారు, మంచిగా టికెట్ ప్రైజెస్ స్టాండర్డ్ టికెట్ ప్రైజింగ్ పెట్టారు. సో రిపీట్ ఆడియన్స్ వస్తారు. ఒకసారి చూసేవాడు 2 సార్లు చూస్తాడు, ఒక్కడు వచ్చేవాడు ఇంకో 4 పట్టుకొని వస్తాడు. మీరు అనొచ్చు అంత టికెట్ ప్రైస్ పెట్టి మిమ్మల్ని ఎవరు చూడమంటున్నాడు బ్రో, మేమే చూస్తాం. చూసుకోండి, ఎవడొద్దన్నాడు, చూసుకోండి. మరి అంత టికెట్ ప్రైజులు పెట్టి సినిమాకి వెళ్ళి సినిమా టికెట్ ప్రైస్ కి మ్యాచ్ కాలేదంటే ఆబ్వియస్ గా మాట్లాడతాం. మరి మాట్లాడినప్పుడు కేసు లేదు కదా, మాట్లాడినప్పుడు కాపీరైట్ స్ట్రైక్లు పంపించొద్దు కదా. మరి అవి మీరే పంపిస్తారు, ఇవి మీరే పంపిస్తారు, అన్ని మీరే మాట్లాడితే ఎలా. ఇండస్ట్రీ ఎంత కష్టాల్లో ఉందంటే 4 సినిమాలు హిట్ అయ్యాయి మొత్తం ఓవరాల్ గా 6 months 6 నెలల్లో జస్ట్ 4 సినిమాలే టాలీవుడ్ నుంచి హిట్ అయ్యాయి. ఏంటి, మనశంకర వరప్రసాద్, నారి నారి నడుమ మురారి అండ్ అనగనగా ఒక రాజు. ఇప్పుడు 4th హిట్ మా ఇంటి బంగారం. పెద్ద హిట్ కాలేదా అంటే పెద్ద హిట్ కాలేదు. పెద్ద అబౌవ్ యావరేజ్ సెమీ హిట్ దగ్గర అయిపోతుంది. అది కూడా కొద్దిగా ఏపీ నుంచి వాళ్ళ ఫేవరబుల్ ఏరియాస్ నుంచి కొద్దిగా ఎక్కువ కలెక్షన్ రావడం వల్ల నార్త్ అమెరికా ఏదైతే ఉందో అది కొంచెం కవర్ అవుతుంది అంతే. అంతకుమించి ఎవరికి ప్రాఫిట్స్ రాలేదు, వచ్చినా కూడా చాలా మినిమల్ ప్రాఫిట్స్. అన్ని కోట్లు పెట్టి కొనుక్కున్న దానికి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. మీరు మధ్యలో ఇంకొక సినిమా వచ్చింది డెకాయిట్ అని చెప్పి, అది బ్రేక్ ఈవెన్ కాలేదు. అది హెవీ బిజినెస్ చేశారు, బిజినెస్ చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ ఈవెన్ కావట్లేదు అని చెప్పి బిజినెస్ రెడ్యూస్ చేసామని చెప్పి మాట్లాడారు. కానీ సో బిజినెస్ లెక్క ప్రకారం బిజినెస్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవ్వనట్టే కదా. తర్వాత మేము తగ్గించాం, GST రిటర్న్ ఇచ్చాం, అవన్నీ జస్ట్ హీరోకి హిట్ వచ్చిందని చెప్పుకోవడానికి తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. సో అర్థం చేసుకోండి ఎంత కష్టాల్లో ఉందో ఇండస్ట్రీ. అది ఎవరు తెచ్చుకున్నారు, వాళ్ళే తెచ్చుకున్నారు. దాని గురించి మాట్లాడి వేస్ట్, ఎంత మాట్లాడినా వాళ్ళు ఏం మారరు. సో అది గైస్, సమంత గారి మా ఇంటి బంగారం థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ పాలిట బంగారంగా మారింది. మంచిగా ఎవరు పర్సంటేజ్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ మ్యాక్స్.